హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత కోమటిరెడ్డి గారు అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి బెనిఫిట్ షోలు మేము క్యాన్సిల్ చేస్తాం తెలంగాణలో అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అయితే రీసెంట్ గా దిల్ రాజు గారు ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు రాబోతుంది. సో ఈ గేమ్ చేంజర్ మూవీకి అన్ని పెద్ద సినిమాల్లో లాగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు ఉండేలా మేము ప్రయత్నాలు చేస్తాం, ఉంచుతామన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. మరి బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేస్తామని తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మరి వీళ్ళేమో దిల్ రాజు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? మరి మీ ఒపీనియన్ సార్? ఇది ఒక డిస్ప్యూట్ లాగా మిగిలింది. ఇప్పుడు మామూలుగా దిల్ రాజు ప్రతి సంక్రాంతికి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటుంటాడు. ఆయన లాస్ట్ సంక్రాంతికి కూడా పెద్ద సినిమాలకి ఇచ్చి ఒక సినిమాని వెనక్కెళ్ళమని ఇలాగంతా గొడవలు జరిగాయి. అప్పుడు అందరూ సమావేశమయ్యారు, దిల్ రాజు మీద విమర్శలు వచ్చాయి. మళ్ళీ దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అంతకుముందు కూడా వారసుడు సినిమాకి తమిళ సినిమా, అది తెలుగు ఈయన ప్రొడ్యూసరు. సో అది దానికి ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారని, ఇది ఎప్పటి నుంచో థియేటర్ల గొడవలు అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఎందుకంటే థియేటర్లన్నీ కూడా నలుగురు చేతిలో ఉన్నాయనేది అందరికి తెలిసిన విషయమే. దిల్ రాజు, అల్లు అరవింద్, తర్వాత సురేష్ బాబు, ఇలాగా ఏషియన్ వాళ్ళు ఇలాగా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల ఒక లాభం కూడా ఉంది. వీళ్ళు కానీ తీసుకొని నడపకపోతే థియేటర్లన్నీ కూడా, ముఖ్యంగా సింగిల్ థియేటర్లు ఎప్పుడో చచ్చిపోయాయి. అవన్నీ రియల్ ఎస్టేట్ మాల్స్ అయిపోయాయి. వీళ్ళు నడపబట్టే అవి సర్వైవ్ ఉన్నాయి. ఆ మేరకు అది పాజిటివ్ అంశం. అయితే నెగిటివ్ అంశం ఏంటంటే రిలీజ్ అప్పుడంతా కూడా వేరే సినిమాలకి ఇవ్వరు వీళ్ళ సినిమాలకి చూసుకుంటే. ఇదంతా వ్యాపారం. ఇంకా వ్యాపారంలో మనం న్యాయము నీతి ఇవి మాట్లాడడానికి, లీగలా కాదనేది మాత్రం మాట్లాడాలి తప్ప వ్యాపారానికి వెళ్ళి ఇది న్యాయం కాదురా బాబు, ఇది అన్యాయం అంటే కుదరదు అక్కడ. కాకపోతే ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో లీగల్గా అంటే కుదరదు. ఎందుకంటే ఇవన్నీ ఒకరికొకరు కాంపిటీషను వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే పెద్ద బడ్జెట్ సినిమాలు అయిపోయినాయి. దాంట్లో లాభాలు వచ్చినా అదే రీతిలో ఉంటాయి, నష్టాలు వచ్చినా అదే స్థాయిలో ఉంటాయి. అందువల్ల ప్రతి దాంట్లో దిల్ రాజు ఇది అవుతాడు. అయితే దిల్ రాజు కాంగ్రెస్ గవర్నమెంట్లో దిల్ రాజుకి మంచి ఇది ఇచ్చింది. దిల్ రాజు కూడా బేసిక్గా ఆయన వెంకటరమణారెడ్డి అనుకుంటా ఆయన పేరు. సో రెడ్డి, సో రేవంత్ రెడ్డి తనకి మంచి పదవి ఇచ్చాడు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకి పెట్టారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఒక వివాదం ముందుకు వస్తుంది. అదేంటంటే సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవుతుంటే తెలుగులో 3 కూడా దిల్ రాజు సినిమాలే. ఒకటేమో గేమ్ చేంజర్, అది 350-400 కోట్లు బడ్జెట్, శంకర్ రామ్ చరణ్ సినిమా. రెండోదేమో సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ సినిమా. తర్వాత మూడోదేమో డాకు మహారాజ్, బాలకృష్ణ సినిమా. డాకు మహారాజ్ సితారా వాళ్ళది, కానీ ఈయన డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు. నాదే అది కూడా అని దిల్ రాజు అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 3 అంటే వాళ్ళ సినిమాలే వాళ్ళ కాంపిటీషన్లకు తీసుకెళ్తున్నట్టు. 10వ తేదీ నుంచి వరుసగా అవి రిలీజ్ అవుతాయి. సో అందుకని థియేటర్లు ఒకటి, వేరే సినిమాలు రిలీజ్ కావడానికి ఇబ్బంది అవుతుంది. 3టికి దిల్ రాజే కాబట్టి దిల్ రాజు అడ్జస్ట్ చేయాలి థియేటర్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పెద్ద సినిమాల బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టేస్తారు కాబట్టి ఒకవేళ ఫ్లాప్ అయినా హిట్ అయినా డబ్బులు వెనక్కి రావాలి. ఫ్లాప్ అయినా ఆ టాక్ స్ప్రెడ్ అయ్యి కలెక్షన్లు డౌన్ అయ్యే లోపల వీళ్ళ పెట్టుబడి అయినా వీళ్ళ దగ్గరికి వచ్చేయాలి. దానికి ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇవాళ పెద్ద సినిమా వాళ్ళు, నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ చేయడం, ఫస్ట్ 1 వీక్ కలెక్షన్లు పెంచుకోవడం, ఫస్ట్ 1-2 డేస్ బెనిఫిట్ షో అని, స్పెషల్ అడిషనల్ షోస్ అని పెంచుకోవడం. ఇది సీఎంల స్థాయిలో పోయి మాట్లాడి పైరవీలు చేసి చేసుకోవడం అనేది జరుగుతుంది. మొన్న కూడా అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 కూడా అదే విధంగా బెనిఫిట్ షో పెట్టుకున్నారు. ముందు రోజు 4వ తేదీ 9:30 గంటలకు బెనిఫిట్ షో వేశారు. అక్కడి నుంచి ఇంక వరుసగా షోలు వేసుకుంటా వెళ్ళారు. బెనిఫిట్ షో వల్ల ఏమవుతుందంటే టికెట్ రేట్లు అబ్నార్మల్గా పెట్టుకోవచ్చు. 800-900 పెట్టారు. అది ఒక 2000-3000 వరకు కూడా అమ్ముడుపోయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఒక్క బెనిఫిట్ షోలోనే పుష్ప 2కి 10 కోట్లు వచ్చేసాయి. అంటే ఒక్క షోకి 10 కోట్లు వచ్చేసాయి. సో అలాగా వాళ్ళ డబ్బులు మ్యాక్సిమం ఎలా లాగాలి, ఎంత క్విక్గా లాగాలి, ఈ 2 కండిషన్లు అనేవి వెరీ ఇంపార్టెంట్. అందుకని వీళ్ళు రకరకాల పద్ధతులు, త్వరగా డబ్బులు లాగాలి, మ్యాక్సిమం ఎక్కువ డబ్బులు లాగేసేయాలి. ఈ
ఫస్ట్ 2-3 డేస్లోనే డబ్బులు 3 రోజుల్లో మ్యాక్సిమం రాగాలి. అందుకని మనం పుష్ప 2 చూస్తే ఫస్ట్ రోజు కలెక్షన్ ఎంత, దానికి 294 కోట్లు. ఇట్స్ రికార్డు. ఎందుకంటే అది దాదాపు 12,000 థియేటర్లు, 80 దేశాలు ఈ స్కేల్లో రిలీజ్ అయింది. బెనిఫిట్ షోలు, తర్వాత అడిషనల్ షోలు, టికెట్ రేట్లు పెరగడము, ఇవన్నీ దానికి కలెక్షన్లు వచ్చాయి. అంటే విపరీతంగా హైప్ క్రియేట్ చేయడం, థియేటర్లు విపరీతంగా నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచేయడం, నెంబర్ ఆఫ్ కంట్రీస్ పెంచేయడం, బెనిఫిట్ షోలు వేసుకోవడం, అడిషనల్ స్క్రీన్లు వేసుకోవడం, అడిషనల్ షోలు వేసుకోవడం, తర్వాత రేట్లు పెంచుకోవడం. ఇది ఇప్పుడున్న రెవెన్యూ మోడల్ జరుగుతున్నది పెద్ద హీరోల సినిమాలు. వాళ్ళని మనం ఏం అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు అంతంత డబ్బులు పెట్టి ప్రేక్షకులకి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ థియేటర్లో ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి కదా. ప్రొడ్యూసర్ సర్వైవ్ అవుతాయి కదా నెక్స్ట్ సినిమా తీయడానికి. సో ఈ మొత్తంలో ఏంటంటే హీరోలే బాగుపడుతున్నారు. హీరోలు మళ్ళీ వాళ్ళని అడిగితే మేము 3 ఏళ్ళు దీని మీద పెట్టి 300 కోట్లు తీసుకుంటే తప్పేందని అల్లు అర్జున్ అడుగుతాడు. ఎందుకంటే 3 ఏళ్ళు దాని మీద పెట్టాడు కదా. 3 సంవత్సరానికి 100 కోట్లే కదా అతనికి వచ్చింది. అదే సంవత్సరానికి 4 సినిమాలు చేసిన ఆయనకి డబ్బులు 200 కోట్లు వస్తాయి కదా 50 తీసుకున్నా. కాబట్టి ఆయన నా టైము నా ఇది పెట్టాను కాబట్టి నేను 300 కోట్లు తీసుకుంటే తప్పేంటని అతనికి ఉంటుంది. ఎవరి లాజిక్లు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచిస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ లాజిక్లు కరెక్టే కావచ్చు. సో అందుకని ఏమవుతుందంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల మీద భారం ఒకటి పడడం, రెండోది థియేటర్లో బెనిఫిట్ షోల వల్ల విపరీతంగా జనం వెళ్ళి మొన్న ప్రమాదం జరగడం, ఒక ఆమె చనిపోవడం, ఆమె పెద్ద వయసు కూడా కాదు పాపం, చిన్నపిల్లలు 9 ఏళ్ల బాబు, 6 ఏళ్ల పాప, అలాగా 7 ఏళ్ల పాప, అలాగా ఉన్నారు వాళ్ళు. సో ఆ చిన్నపిల్లల తల్లి భర్తకు కూడా లివర్ దానం ఏదో చేసిందని చెప్తున్నారు. భర్త ప్రాణాన్ని కాపాడి తన ప్రాణం కోల్పోయింది. సో ఆ బాబు కూడా వెంటిలేటర్ మీద ఆక్సిజన్ ఇస్తూ ఉన్నారు, నిన్ననే కళ్ళు తెరిచారని చెప్తున్నారు. ఈ సంఘటన జరిగేసరికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇమీడియట్గా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను అసలు బెనిఫిట్ షోలే రద్దు చేస్తున్నాం, ఏ సినిమాకి ఇవ్వమన్నాడు. మంచి డెసిషన్ అనేది అనుకున్నారు. కానీ అది ఆ డెసిషన్ దీనికి పరిష్కారం కాదు. బెనిఫిట్ షో ఇవ్వడం వల్ల ఇదేం కాదు. రెండోది, కోర్టులో బెయిల్ సందర్భంగా అల్లు అర్జున్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఒక ఆర్గ్యుమెంట్ చేశారు. బెనిఫిట్ షో లేదు, గవర్నమెంట్ వీళ్ళకేదో దయదలిచి ఇచ్చిందని మీరు ప్రచారం చేస్తున్నారు. దయదలిచి ఏమీ లేదు, 18% GST పే చేస్తున్నాం. వీళ్ళకి 10 కోట్లు రెవెన్యూ వచ్చిందని బయట ప్రచారం చేస్తుంటే 10 రాలేదు, 7 వచ్చింది, 3 కోట్లు గవర్నమెంట్కి పోయింది. సో గవర్నమెంట్ ఏమి ఊరికే ఇవ్వట్లేదు, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు కదా, కాబట్టి గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి, అందుకనే ఇస్తున్నారు. సో ఇది చర్చ. బేసిక్గా బెనిఫిట్ షోలు ఈ యాంగిల్లో రద్దు చేయడం అనేది ఉపయోగం లేని అంశము. ఒక సినిమాకి ఇచ్చినప్పుడు ఇంకొక సినిమాకి ఎందుకు రిజెక్ట్ చేస్తారు? సో ఇప్పుడు ఏమో జరుగుతుంది, ఒక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో అనౌన్స్ చేసేసాడు నేను ఇవ్వనని, దిల్ రాజు ఏమో బెనిఫిట్ షోలు ఉంటాయి అని చెప్తున్నాడు. మరి ఎవరు పవర్ఫుల్ ఇక్కడ? దిల్ రాజు పవర్ఫుల్లా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవర్ఫుల్లా? మామూలుగా తీసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవర్ఫుల్, ఎందుకంటే ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన అనుకున్నది జరగాల. కానీ దిల్ రాజు డైరెక్ట్గా రేవంత్ రెడ్డితో రేప ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేస్తే రేవంత్ రెడ్డి చెప్తే కోమటిరెడ్డి కూడా వినాల్సి వస్తుంది. కోమటిరెడ్డికి ఏమి దీంట్లో పెద్ద ఇగో ప్రాబ్లం లేదు, ఆయనకు పోయేదేం లేదు. బెనిఫిట్ ఏదో ఆ సందర్భంగా అనౌన్స్ చేశాడు. మళ్ళీ ఈసారి గట్టి చర్యలు తీసుకుంటాము, హీరోలు వెళ్ళకూడదు బెనిఫిట్ షోలకి, ఇవన్నీ చెప్పి మళ్ళీ వదిలేయచ్చు. లేకపోతే అంత ధైర్యంగా చెప్పడు కదా దిల్ రాజు, ఎందుకంటే 3 సినిమాలు ఉన్నాయి. 3 సినిమాలు ఆయనకి ఒక షోకి పుష్పలాగా వస్తే 30 కోట్లు వచ్చినట్టు, కనీసం 20 కోట్లు వస్తాయి 3 సినిమాలకి ఆయన ఒక షోకి. దాని ఎందుకు దిల్ రాజు ఉంటాడు? ఎందుకంటే ఆయన కూడా బిగ్ బడ్జెట్ కదా 3 కూడా, అంటే అంత పెద్ద బడ్జెట్ కాకపోయినా మంచి బడ్జెట్ సినిమాలే కాబట్టి డబ్బులు వెనక్కి రావాలి కదా దిల్ రాజుకి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరి ఇది వాళ్ళది, ఎవరి లెక్కలు వాళ్ళవి, ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు. మనం బెనిఫిట్ షోకి వెళ్ళాలా లేదా వీళ్ళ ప్రాబ్లం. వీళ్ళేమి బలవంతంగా వెళ్ళి వ్యాన్లలో కిడ్నాపులు చేసి చూపించట్లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యాపారం, ఇది సినిమా కూడా వ్యాపారం. ఆ వ్యాపారంలో మిగతా వ్యాపారాలకు ఎలాగా ల్యాండ్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి కన్సెషన్లు ఇచ్చి ఇవన్నీ పిలుస్తున్నారు కదా, వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి కూడా వ్యాపారాలు పెట్టండి. సినిమా కూడా వ్యాపారం, సినిమా వల్ల ట్యాక్స్ వస్తుంది, సో సినిమా వల్ల ఉద్యోగాలు వస్తాయి,
చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో అందువల్ల సినిమాకి కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. దిల్ రాజు ఇప్పుడు పవర్ఫుల్ కాబట్టి దిల్ రాజు 3 సినిమాల్ని ఆయన బెనిఫిట్ షో లేకుండా రిలీజ్ చేస్తే ఆయన కనీసం ఫస్ట్ డే 20 కోట్ల నష్టం. థియేటర్లు